హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు అయితే పప్పు చుక్కకూర ఎలా చేసుకోరో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఫస్ట్ అయితే ఇక్కడ ఒక గ్లాస్ పప్పు ఇక్కడ 3 కట్టలు అయితే చుక్కకూర తీసుకున్నాను. ఇలాగ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి, శుభ్రం చేసుకుని. ఆ తర్వాత పప్పునైతే శుభ్రంగా వాష్ చేసుకుని 4 పచ్చిమిర్చి, అలాగే మనం కట్ చేసుకున్న చుక్కకూరను వేసుకుని కొంచెం పసుపు వేసుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మెత్తగా ఉడికిపోతుంది ఈ విధంగానే. ఆ తర్వాత అయితే ఇప్పుడు ఇలాగ స్మాష్ చేసుకుని ఒకసారి దీంట్లో సరిపడగా సాల్టు, అలాగే రుచికి తగ్గట్టు కారము వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడైతే మళ్ళీ పొయ్యి మీద పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ మళ్ళీ ఉడికించుకోవాలి. మనం కారం అనేది వేస్తాం కాబట్టి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా ఉడికించుకోవడం వల్ల. ఇప్పుడు ఇలాగ 2 మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు పోపు దినుసులన్నీ యాడ్ చేసుకొని ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన చుక్కకూర పప్పు రెడీ.